వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రజాస్వామ్యానికి ప్రధాన స్తంభాలు రెండు. ఒకటి ప్రజా సమస్యలు, యువత ఆందోళనలను పరిష్కరించేందుకు చట్టసభల్లో చర్చలు జరపడం. మరొకటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్యకు పరిష్కారం వెతకడం. ముఖ్యంగా దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత ఏదైనా పరీక్షల లోపాలు లేదా విద్యా వ్యవస్థలోని లోపాలపై రోడ్డుపైకి వచ్చినప్పుడు సమగ్రమైన సంప్రదింపులు జరపడం అత్యంత కీలకం. అయితే ఇటీవల పోటీ పరీక్షలు మరియు విద్యార్థుల ఆందోళనల చుట్టూ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం, పారదర్శకమైన పరీక్షా విధానం కోసం ప్రభుత్వంతో మాట్లాడేందుకు లేదా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడుతుంటే, మరోవైపు పార్లమెంటును, ప్రజాస్వామ్య చర్చలను ప్రతిపక్షాలు సభా బహిష్కరణల ద్వారా స్తంభింపజేస్తున్నాయి. అసలు విద్యార్థుల సమస్యపై ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ఈ వైఖరి వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? సంప్రదింపుల బాట విడిచి పార్లమెంట్ బైకాట్ బాట పట్టడం ఎంతవరకు సమర్థనీయం? ఏ దేశంలోనైనా లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. పరీక్ష నిర్వహణలో లోపాలు చోటు చేసుకున్నా, పేపర్ లీకేజీల పుకార్లు వచ్చినా లేదా నిర్వహణ లోపాలు బయటపడినా మొదట దెబ్బతినేది విద్యార్థుల భవిష్యత్తే. బాధితులైన విద్యార్థులు తమ సమస్యను ప్రభుత్వం నుండి పారదర్శకమైన సమాధానాన్ని ఆశిస్తారు. విచారణ కమిటీలు వేయడం, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిబంధనలను కఠినతరం చేయడమే విద్యార్థుల ప్రధాన డిమాండ్. విద్యార్థి సంఘాలు, ప్రతినిధులు ఎప్పుడూ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపి తమ వైఖరిని సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్య అయినా సంప్రదింపుల ద్వారా మాత్రమే శాశ్వతంగా పరిష్కరించగలరని వారు భావిస్తారు. విద్యార్థులు తమ ఆవేదనతో పోరాడుతుంటే పార్లమెంటు వేదికగా ఆ సమస్యపై చర్చించి పరిష్కారం వెతకాల్సిన ప్రతిపక్షాలు భిన్నమైన బాట పడుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే విద్యార్థుల అంశాన్ని లేవనెత్తి చర్చ జరగకుండా సభను వాయిదా వేయించడం, విపక్షాలన్నీ కలిసి సభను బైకాట్ చేయడం సాధారణమైపోయింది. చట్టసభల్లో గంటల తరబడి చర్చలు జరిపి ప్రభుత్వ లోపాలను ఎండగట్టి తగిన సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేతలు కేవలం మైకులు విరవడానికి లేదా ధర్నాలు చేయడానికి సమయం కేటాయిస్తున్నారని వ్యాసకర్త విశ్లేషిస్తున్నారు. పార్లమెంటును బైకాట్ చేయడం వల్ల మీడియా శీర్షికల్లో చోటు దక్కవచ్చు, కానీ విద్యార్థుల సమస్యకు ఎటువంటి పరిష్కారము లభించదు. సభలో చర్చ జరగకపోతే ప్రభుత్వ వైఫల్యాలను చట్టబద్ధంగా రికార్డ్ చేసే అవకాశం కూడా ప్రతిపక్షాలు కోల్పోతాయి. ఇటీవల కాలంలో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జరిగిన యువత ఆందోళనను ఉటంకిస్తూ భారత్లో కూడా అలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు కొన్ని రాజకీయ వర్గాలు యత్నిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే భారత ప్రజాస్వామ్యం చాలా బలమైంది. భారతదేశంలో సుప్రీంకోర్టు, పార్లమెంటు, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర మరియు బలమైన రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మన దేశంలో ఏ సమస్య వచ్చినా న్యాయస్థానాల ద్వారా లేదా ఎన్నికల ద్వారానే మార్పు సాధ్యమవుతుంది తప్ప ఆందోళనతో ప్రభుత్వాన్ని కూల్చే నమూనాలు ఇక్కడ సక్సెస్ కావు. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా విద్యార్థులు తమ కెరీర్, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారే తప్ప రాజకీయ వ్యూహాల్లో కరివేపాకులా మారడానికి ఇష్టపడరు. ప్రజాస్వామ్యంలో సభను బాయ్కాట్ చేయడం అనేది ఒక నిరసన రూపమే అయినా దాన్నే నిరంతరం ఆయుధంగా వాడటం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదం పొంచి ఉంది. పార్లమెంటు ప్రతి నిమిషం నడవడానికి కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు అవుతుంది. ప్రతిపక్షాలు పదే పదే వాకౌట్లు, బైకాట్లు చేయడం వల్ల ఆ ప్రజాధనం నీళ్ల పాలవుతుంది. సభలో ఉండి నిలదీస్తేనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాబట్టవచ్చు. అలా కాకుండా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది తప్ప పెరగదు. ఏ సమస్యకైనా సంప్రదింపులు మాత్రమే ఏకైక పరిష్కార మార్గం. విద్యార్థుల ఆవేదనను, వారి డిమాండ్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి పరీక్షల వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల భవిష్యత్తును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానేయాలి. పార్లమెంట్ ని బైకాట్ చేయడం వీడి సభ లోపల చర్చించి విద్యార్థుల గొంతుకగా నిలవడమే నిజమైన ప్రజాస్వామ్య లక్షణం. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, విలువలు కాపాడబడతాయి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.